ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. వెళ్ళు లోపలికి, పైనుండి దిగొస్తుందేమో, త్వరగా వెళ్ళు. అయ్యో పోనాండి వచ్చేసాడు. యో లోపలికి వచ్చి కలిపయ్యా. ఎడిమిరగాయ ఏంద్ర ఆపకుండా పోస్తూ ఉన్నా? అది వచ్చిందో చుక్క కూడా రాదు. తొందరగా లోపలికెళ్ళు. లోపలికెళ్ళు, ఎవరు బయటికి రాకూడదు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మగాళ్ళు ఎవరు బయటికి రావద్దు. ఎవరైనా బయట ఉంటే లోపలికి వెళ్ళండి. ఏందబ్బా ఈ శబ్దం? పిల్లను గ్రవ్వుతున్నట్టు ఉంది. ఎటువైపు నుండి వస్తుంది? ఎవర్రా వీడు? ఈ వేళప్పుడు ఊతున్నాడు. ఎవరోయ్యా నువ్వు? ఎంత వెలుతులో కూడా నల్లగా కనపడుతున్నావు. ఇదిగో ఇక్కడ కూర్చోకూడదు. బయలుదేరు. నీకనయ్యా చెప్తుంది. అయ్యయ్యో, ఊదు. అది గనక కిందకు దిగొచ్చిందో నీ పిల్లని గ్రోవుని పీక్కొని నిన్ను ఉఫ్ఫు ఊదేస్తుంది. ఎవరయ్యా అది? అయ్యో, అది కిందకు దిగొస్తుంది. పారిపో, అది పట్టుకుందో నిన్ను పిండి పిప్పి చేస్తుంది. పారిపో. ఆ రెండు మధ్య ఆదమరిస్తే పంచి లాగేసేలాగుంటే. సుబ్బమ్మ, ఆదమ్మ, పాపారావు, సుబ్బారావు అందరూ పరిగెత్తుకురండి. ఏదేదో అయింది. రారా మూసుకొని. ఎవరో తెలియదు కానీ అదేదో దెయ్యాల సినిమాలో వచ్చే మానసికుల్లో ఉన్నాడు. మా అరకుండపురాన్ని కాపాడడానికి వచ్చిన పుణ్యాత్ముడు బాలకృష్ణ. ఇన్ని రోజులు వినపడిన శబ్దం ఈ రోజు ఆగిపోయిందయ్యా. ఈ కొండ వెనకాల పెద్ద కోట ఉంది. ఆ కోటలో ఉన్న ఆత్మను లేపడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళెవరికీ తెలీదు ఆ కోటలోకి వెళ్లకుండా ఆత్మను లేపడం అసంభవం. ఒకవేళ ఆ ఆత్మను ఎవరైనా లేపితే మీ అందరినీ నాశనం చేస్తుంది. స్వామి, మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి. అది నా వల్ల కాదు.
ఈ వస్త్రంపై ఒక చిత్రం గీశాను. అతనొక్కడే మిమ్మల్ని కాపాడగలడు. అతన్ని ఎలాగైనా వెతికి పట్టుకోండి. ఈ మహానుభావుడు ఎవరు, ఎక్కడున్నాడు? ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో మనం కలుసుకోబోయేది ప్రసిద్ధ రచయిత సుధాకర్ గారు. సార్, ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి మీరేమనుకుంటున్నారు? ఏం చెప్పమంటారు? ఆ రోజుల్లో హీరోయిన్ ఇంట్రో అంటే మొహం మీద కెమెరా పెట్టేవారు. ఈ రోజు నడు మీద కెమెరా పెడుతున్నారు. మీరేదో కోపంతో ఉన్నట్టున్నారు. ఏ మీరే ఒక మంచి కథ రాయొచ్చు కదా. ఇప్పుడు మంచి కథలకి గౌరవం ఎక్కడుందండి? చెత్త కథలు రాసే వాళ్లే గౌరవంగా బతుకుతున్నారు. నాలాంటి రచయితలు పనులు లేక పస్తులుంటున్నారు. ఒక్క గ్లామర్ ఫోటో కూడా లేదేంటి? ఎవరమ్మా నువ్వు? నా పేరు పూజ. కొత్తగా పనికి చేరాను. తిని చూసి ఎలా ఉందని చెప్పండి. ఇదిగో తీసుకో. ఆ కింద పడ్డ చిల్లర్ని చూసిన తర్వాతే తనకి తెలిసింది వాడొక చిల్లరోడని. ఆ చిల్లరోడ్ని, ఆ చిల్లర్ని రెండింటినీ తీసుకుందామా వద్దా అని తన మనసులో ఒక పెద్ద ఘర్షణ. సార్, నీళ్ళ లారీ వచ్చిందా? సార్, మీకు అసలు బుద్ధే లేదా సార్? స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు వచ్చి నీళ్ల లారీ వచ్చిందా, కుప్ప లారీ వచ్చిందా అంటున్నారు. మీరేవాళ్ళు చూడొచ్చుగా. అవునవునవునవునవును సార్, పెద్ద బాహుబలి కథ రాస్తున్నారు. తీసేదే బిట్టు సినిమా, ఇందులో ఫీలింగ్ వేరే. బాహుబలి కూడా 10 మంది కలిసి కూర్చొని రాసేయచ్చు, కానీ ఇలాంటి కథలన్నీ గుంపుగా కూర్చొని అస్సలు రాయలేం బాస్. చిన్నప్పటి నుంచి మనం చూసింది, చదివింది గుర్తు చేసుకుని లోపల నుంచి ఫీల్ అయితేనే వస్తుంది. అయినా మీలాంటి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా తెలుస్తుంది? మీరు ఫీల్ అవుతున్నారో లేదో,
మిమ్మల్ని చూసిన రోజు నుంచి నేను బాగా ఫీల్ అవుతున్నాను సార్. వై మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమన్నారు సార్? ఏమన్నాను? ఐ ఆమ్ డైరెక్టర్ ఏ భారతి. మీరు ఏ భారతి అన్నప్పుడే నేను అంచనా వేసుండాల్సింది సార్. నువ్వు ఖచ్చితంగా ఏ సినిమాని తీస్తావని ఇది తెలుసుకోలేకపోయానే. కర్మ, డైలీ ఉదయాన్నే ఈ చెత్తను చూడాల్సి వస్తోంది. ఒక డైరెక్టర్ అంటే కె రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, రాజమౌళి, లేదా ఒక క్రిస్టోఫర్ నోలన్ ఫోటోనైనా పెట్టుకుండొచ్చు. ఎవరు సార్ వీళ్ళు? ఎక్కడి నుంచి వీళ్ళ నేర్కొచ్చారు సార్? ఏరుకొచ్చానా? హలో సార్, అవన్నీ నా రెఫరెన్స్. ఎన్నో ఏళ్ల శ్రమ. ఇక నుంచి మీరేం చెప్పాలనుకున్నా డొంక తిరుగుడుగా చెప్పక్కర్లా, స్ట్రైట్ గా నా మొహం మీద చెప్పండి. అయ్యో, ఇంతకు మించి మొహం మీద చెప్పాలంటే ఇదిగో ఇలాగే చెప్పాలి. ఇదే సార్, ఇప్పుడు మీరు కోపంతో టవల్ తీశారు కదా, ఇది నార్మల్ ఫిల్మ్. దీన్నే హీరోయిన్ తీసిందంటే మనం తీసే ఫిల్మ్ అంతే. అయ్యో, ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో. ఏంటి మేనేజర్ పొద్దునే ఫోన్ చేస్తున్నాడు? హలో డైరెక్టర్, నేనొచ్చి అరగంట అయిందయ్యా. మంచి గడియ దాటక ముందే అర్జెంట్ గా కిందకు రావయ్యా. సార్ నేను రెడీగానే ఉన్నాను, 2 minutes లో వచ్చేస్తాను సార్. కథ చెప్పి ఓకే చేయిస్తున్నాం, అడ్వాన్స్ తీసుకుంటున్నాం, వెంటనే కెమెరామ్యాన్ ని మార్చేస్తున్నాం. అదంతా తర్వాత చూసుకోవచ్చు, ముందు టైం కీపప్ చేయట్లేదే సార్. రండి సార్. పొట్టి బుడంకాయ ఇచ్చానంటే మొహం చూడు. బాత్రూమ్ అంటారా ఇది? ఎరా, నీ అవ్వ నీకెక్కడ ఉచ్చబోయాలో నేర్పించదు, కానీ ప్రతి నెల అద్దె మాత్రం అడగడానికి వచ్చేస్తది. ఏం తాగేవరా ఇంత వేడిగా ఉన్నాయి? అవునరా, 3 నెలలుగా 10 రూపాయలు కూడా ఇవ్వడానికి గతి లేదు కానీ మాట చూడు మాటలు. ఇదిగా మా మనవడు పోస్తుంది కూడా సూపర్ గా కడుగు. సరే కడిగేసి రండి, ఎలా పగ తీర్చుకుంటుందో చూడు. సార్ కొంచెం నీట్ గా కడిగిరండి. త్వరగా తీయవయ్యా. ఇది టీ అని చెప్పి నువ్వు టీ కొట్టు పెట్టావు చూడు. నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉందయ్యా. మూసుకొని తాగవయ్యా. అన్నా రెడీ. రావయ్యా. టీ తాగుతారా? అలవాట్లేవి లేవనా? ఆహా, మంచి అలవాటు, అలాగే మెయింటైన్ చేయి. నేను తాగిన టీకి డబ్బులు ఇచ్చేయి. టీ తాగడానికి డబ్బులు లేవనే మేము టీ తాగట్లేదు. గొప్పోళ్ళు మీరిద్దరూ నా బండిని ఫాలో అవుతూ రండి. మీ బండి మీదే ఫాలో అవుతామన్నా. అయితే బండి కూడా లేదా? నమశివాయ. సార్ కొంచెం జరిగి కూర్చోండి సార్. సార్, ఏంటి విషయం? బేబీకి కథ చెప్పడానికి కొంచెం వెయిట్ వచ్చాం. చేయండి. ఏంటి సార్ ఇతను బేబీ కథ చెప్పమంటున్నాడు? సార్ ఈ కథని బేబీకి చెప్పడం కుదరదు. నా ఎక్స్పీరియన్స్ కి టైటిల్ ని బట్టి నేను కథను డిసైడ్ చేస్తాను. టైటిల్ ఏంటో చెప్పు, ఆ తర్వాత అది బేబీకి చెప్పొచ్చో లేదో నేను డిసైడ్ చేస్తాను. సార్ చెప్పండి. ముద్దుల పెళ్ళాం గుద్దుల ముగుడు. బతకడం చేతకాని పిల్లలా ఉన్నారే మీరు. ఈ కాలంలో పోయి ముద్దుల పెళ్ళం గుద్దుల మొగుడు అంటూ ఒక్కొక్కళ్ళు సింహం పులి అని పేర్లు పెట్టుకుంటుంటే. బాబు, నువ్వు చెప్పే కథ విని బేబీ బిత్తరపోవాలి. ఏమయ్యా, బేబీ ఉన్న ఇంట్లో కత్తులు పెట్టారంటయ్యా, జాగ్రత్త చేయి కోసుకుంటుందేమో, దాచేయండి. ఊరుకో బాబు. వాళ్ళిద్దరు మొహాలు చూస్తేనే తెలుస్తుంది. ఆయన బేబీ. నా గురించి తెలీదా వాళ్ళకే? కుటుంబంతో సహా లేపేస్తారు. బాబే డైరెక్టరు, పేరు ఏ భారతి. ఇతని దగ్గర అద్భుతమైన కథలు ఉన్నాయంటే నమ్మండి. ఈయన కథ చెప్తే ఎలాంటి రాతి హృదయమైనా సరే కన్నీరు కార్చిస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే కథ చెప్పే మిమ్మల్ని కసపిస్తామని. అంతొద్దన్నా. ఉండు బాబు, ఒక బిల్డప్ కావాలి కదా.
తమ్ముడు ఇంకో త్రివిక్రమ్ లాంటోడు కథ చెప్పే మిమ్మల్ని మొత్తులో గిలగిల్లా కొట్టుకునేలా చేస్తాడంటే నమ్మండి. సార్ కుటుంబం అంతా కలిసి కూర్చుందే, ఖచ్చితంగా కథ చెప్పాల్సిందేనా? వాళ్ళందరి ఫేస్ లో చూస్తుంటే ఈ కథ నచ్చుతుందని అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఒకసారి అడగండి. సార్ కథ చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఉంటారా? అవును, వాళ్ళకి లేడీస్ ఎమోషనల్ ఎలా ఉంటుందో తెలియాలిగా. తమ్ముడు, లేడీస్ ఎమోషన్ ఉంటుందిగా. అవి చాలా ఉన్నాయి. ఏం సార్? బాబు టైం వేస్ట్ చేసుకోకు, టైం వేస్ట్ చేసుకుని లైఫ్ ను వేస్ట్ చేసుకోకు, కథ చెప్పు. జై రాజమౌళి. ఓపెన్ చేస్తే ఒక ఇంటి బయట 2 తడి టవల్స్ ని ఆరబెట్టారు సార్. ఇంటి లోపల ఒక అమ్మాయి అబ్బాయి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉన్నారు సార్. అప్పుడు తలుపు పట్టుమని పడింది సార్. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో చెప్పండి. అక్క మీరు చెప్పండి. అవా మీరు మీరైనా చెప్పండి చూద్దాం. నువ్వు చెప్పబోయేదాన్ని బట్టే నా బతుకేమవుతుందో తెలుస్తుంది. అన్న ఊరుకోనా. బయట ఆరబెట్టిన తడి టవల్స్ ఆరిపోయాయి, కానీ లోపల ఉన్న వాళ్ళిద్దరూ చెమటలు కక్కుతున్నారు సార్. నమ శివాయ. బతుకు బస్ స్టాండ్ అయ్యింది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తలుపు మూసేసి వస్తా. నేను చెప్పలా ఈవిడికి కథ నచ్చేసింది. మీరు ఈవిడ తలుపేసేసండి. కథ నచ్చలేదురా, నాకు సిలి పట్టింది. చాలా రోజులుగా ఆడుతోంది. కథ చెప్తానని చెప్పి పన్ను రాలగొట్టేలా చేశారు పడుద్దాయిలు. కొడుతున్నారని తెలుస్తుందిగా, మోహన్ తీసుకెళ్ళి మరి ముందు పెడతానా? మేము ఎలా కరెక్ట్ గా బ్లాక్ చేసాం సార్. నేను ఎలా బ్లాక్ చేశాను సార్? పోయిన సార్ కంటే ఈసారి బెటర్ సార్. థ్యాంక్స్ సార్, డెవలప్ అయ్యారు బాగా. రే ఎవర్రా మీరు? అయితే ఇదే పనిగా తిరుగుతున్నారన్నమాట. మీరు పైకి పోతారు పండ్రా. ముద్దులు పెళ్ళం కాదు కానీ నాకు గుద్దులు మిగిలే. అన్నా వెళ్ళకండి అన్నా, సినిమాలో షేర్ ఇస్తాను. సార్ ముందు జీతం ఇప్పించండి సార్, తర్వాత షేర్ ఇవ్వచ్చు. ఏంటి కొత్తగా జీతం అడుగుతున్నారు? అన్నా ఏమైందన్నా? రే అక్కడ 2 తడిగుడ్డలు ఉన్నాయి, చాలరా బాబు. ఇప్పుడు తెలిసిందన్నా సీన్ ఎఫెక్ట్. ఏంటి సౌమ్య, మళ్ళీ కలకన్నావా? ఈ రోజు ఎవరు చనిపోయారు? సూపరే. ముందు నేను రూమ్ మారాలి. నేను చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు కలొచ్చినా ఈ ఫోటో వైపే చూస్తూ ఉంటా. అసలు ఈ ఫోటోలో అంతలా ఏముంది? ఇది కేవలం ఫోటో కాదు, ఎన్నో ఏళ్ల క్రితం మా పూర్వీకులు దీన్ని మొక్కేవారు. దేనికి నాకు ఏదో సంబంధం ఉంది. నమస్తే సార్. ఈ ఇల్లే సార్. సరే నువ్వు వెళ్ళి మేము చూసుకుంటాం. ఏంటి సార్ ఈ ఏరియా మొత్తం శ్మశానంలో ప్రశాంతంగా ఉంది? ఏంటి సార్ ఇల్లంతా పొగ కమ్ముకుని ఉంది? ఎవరయ్యా వీళ్ళంతా? ఏం చేస్తున్నారు? ఒక్కొక్కడి మొహం చూస్తుంటే 10 మందిని లేపేసినట్టు అనిపిస్తోంది. సార్ ఇక్కడ అమ్మాయి కూడా ఉంది. వీడెవడయ్యా? వాడిని లేపండి. ఎవరయ్యా నువ్వు? లేవయ్యా, లేవమంటుంటే. ఎవడు వాడు?
సెల్ఫ్ మీద భూగోళం పెట్టింది. ఇది భూగోళం కాదు, నా బుర్రరా. ఎవడ్రా నువ్వు? నేను తేలుకొండి స్వామి గోవిందులు. ఈ చోటుకి నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చిత్రే? ఏమంటున్నాడయ్యా? వాగొద్దురా రే. సార్ ఎవరో తెలుసుగా. ఈయన ఎవరైనా తెలియకుండానే ఈయనతో పాటు తిరుగుతున్నావా? ఎవడ్రా నువ్వు? దెయ్యాలకు బాసువా? నువ్వెవరు? పోలీసులకు బాస్వా? పట్టండి సార్. సార్ సార్ వీళ్ళందరూ అదోలో చూస్తున్నారు సార్. కమిషనర్ ఆఫీస్ లో నాకు ముఖ్యమైన పని ఉంది, ఇవన్నీ నువ్వు చూసుకురా, నేను వెళ్తా. సార్ సార్ నాకు పోలీస్ స్టేషన్ లో ముఖ్యమైన పని ఉంది సార్, నేను వస్తాను సార్. ఏయ్, ఆ అమ్మాయిని తీసుకుని స్టేషన్ కి రావయ్యా, విచారించాలి. వీళ్ళు తీసుకురాకయ్యా. ఏమా కొంచెం స్టేషన్ దాకా వచ్చేళ్ళమ్మా. అది స్టేషన్ కి వెళ్దామని పిలిస్తే రాదు. మరి ఎలా పిలిస్తే వస్తుంది? పబ్ కి ఒంటరిగా బైక్ లో వెళ్దామని చెప్పు, పళ్ళు ఎక్కిలిస్తూ వస్తుంది. అలా పిలిస్తే వస్తుందా? గాలిపోయిన ఫుట్బాల్ తలోడా, ఇది చేతుల్లో పట్టుకో. ఇది నీ యూరిన్ టెస్ట్ శాంపుల్ లాగా కేర్లెస్ కండక్ట్ చేయకూడదు. నీ తల చుట్టని పీకి కట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ సార్ తిరగండి సార్, తిరగండి సార్. దరిద్రపు కొట్టాడా, నైట్ మా ఆయనకి ఏం చెప్పి పంపించావురా? సినిమా చేస్తున్నావే కథ ఏంటి అని అడిగారు, లైట్ గా స్టోరీ చెప్పాను. లైట్ గా చెప్పినావా? ఆ మనిషి నన్ను రాత్రంతా అసలు నిద్రపోనివ్వలేదురా. చూసారా సార్? అక్క మంచి విషయం కదా. రేయ్, మిమ్మల్ని. ఆగండి. ఆ మనిషి చెప్పాడు కదే, మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఓరు దుర్మార్గుడా. నైట్ అంతా కంటి మీద కురుకు లేకుండా చేశాడు, నిద్ర లేకుండా సాగుంటాడు. అన్నా ఊరికే స్టోరీ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఇలాంటి సీన్ ఉంది అవును, సినిమాలో, ఇలాంటి అందుకే. మనిషితో కలిస్తే ఇలాంటి కథలు చెప్తాడు. మీకు ఎలాగైనా సరే అవార్డు వచ్చేలా చేద్దాం అనుకుంటే ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తింటున్నారే. ఊరికే రిహార్సల్ కోసమే. అలాగా? మీ కథకి ఒక ప్రొడ్యూసర్ రెడీ చేశాను. ఆయన చాలా రోజులుగా సినిమా తీయాలనుకుంటున్నాడు, కానీ అందులో ఒక చిక్కు ఉంది. అందులో హీరోగా ఆయనే యాక్ట్ చేయాలట. అన్ని హీరోయిన్ గా పెట్టి కూడా తీస్తా. కానీ ఒక కండిషన్. ఏంటి? నేను మిమ్మల్ని తీసుకెళ్లలేను. నేనే ఆయన దగ్గర అప్పులు చేసి వడ్డీ కట్టలేక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను. మీరు విడిగా వెళ్తే మాత్రమే కథ చెప్పగలుగుతారు. మనిషి ఎవరో చూపించండి, నేను సెట్ చేసేస్తా. అతను వారానికి ఒకసారి ముఖ్యమైన చోటుకు వస్తాడు. మీరు కథ చెప్పి కోళ్లు పట్టినట్టుగా పట్టేయండి. ఇదిగోండి అడ్రస్. నేను చూసుకుంటా. నమస్తే. ఓకే, జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి. కామదేవ చికిత్సాలయం, డాక్టర్ బోడిలింగమా? మేడం, డాక్టర్ గారు వస్తారా? వెళ్ళి కూర్చోండి, వస్తారు. ఈ ప్రపంచంలో అందరికీ ఎన్ని సమస్యలు. అవునే, మావాణ్ణి కూడా వచ్చి చెక్ చేసుకోమంటే బాగుంటుంది. సార్, ఆ గుడ్ల గోపగాడు మనల్ని సపరేట్ గా దెబ్బ కొట్టాలని ప్లాన్ వేసినట్టున్నాడు. కథ చెప్పే చోటా సార్ ఇది? సార్, మన కథ చెప్పడానికి ఇదే సరైన చోటు. ఏంటి అక్క, వాడు నా వాడిలాగా ఉన్నాడు. రండి వెళ్ళి ట్రై చేసి చూసేద్దాం. మీ వాడు విషయం ఉన్నవాడేనే. ఊరికే ఉండక్క, వాడు ఇక్కడికి ఎందుకు చూడో తెలీదు. నేను వెళ్ళి కింద దాక్కుంటాను, కొంచెం ఏంటో చూడక్క. సరే సరే వెళ్ళు. హలో, మీ ఇద్దరికి ఏం కావాలి? మేమిక్కడ ఒకరిని కలవడం కోసం వచ్చాం. ఇక్కడికి అందరూ అందుకే వస్తారు. ముందు ఈ ఫామ్ ని ఫిలప్ చేయండి. సార్, మీరు ఫామ్ ఫిల్ చేయండి, నేను లోపల ఉన్నాడేమో చూస్తాను. ఫామా? చిత్రంగా ఉందే, ఏంట్రా ఇది? వెంటనే కలుస్తున్నా, స్టోరీ చెప్పేస్తున్నా, ఓకే చేసేస్తున్నా. సూపర్. ఏంటి తమ్ముడు, చెయ్యిలో వణికిపోతుంది, అంత కష్టపడుతున్నావా? అవునండి, ఎన్నో ఏళ్ల కళ, ఇవాళ ఎలాగైనా ఓకే చేసేయాలి. 10 ఏళ్లగా నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను, నా వల్లే కాలేదు. నీకు ఒకే రోజులో ఎలా అవుతుంది తమ్ముడు? సంబంధం లేకుండా మాట్లాడుతూ ఊరుకోవయ్యా. అసలు ఇదిగోండి. ఇదేంటయ్యా సెక్స్ కి నో అని రాసావు? అది మునుపు ఇలాంటి అనుభవం జరగల. ఏ దద్దమ్మా, అది మేలా ఫీమేల్ అనే రాయాలి. ఓహో, వెళ్ళవయ్యా. సార్, ఇక్కడందరూ ముసలి ముతకా కనిపిస్తున్నారు. వీళ్లలో వాడిని ఎలా సార్ పట్టుకోవడం? ఏం చేయాలో తెలియట్లేదే.
पिताजी हाँ बोलिए बच्चा क्या अच्छा पुष्पालाल अच्छा सेठ అయ్యో సార్ అయ్యో సార్ అచ్చా అలాగే ఉన్నారు సార్ 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 మీరు ఇతనే తెలీదా మన రెగ్యులర్ కస్టమర్ నువ్వు ఊరుకోవయ్యా సార్ సార్ ఏ ఉన్నారు సార్ మీరు నేను ఊహించుకున్నట్టే కరెక్ట్ గా ఉన్నారు సార్ మేనేజర్ ముద్దు కుమారే మీకు కథ చెప్పని మమ్మల్ని పంపించారు ఏమయ్యా వాడు ఫ్రాడ్ అయ్యా తీసుకున్న అప్పుకి వడ్డీ ఇవ్వకుండా తిరుగుతున్నాడు వాడు చెప్పడానికి కథ చెప్పడానికి వచ్చారు సార్ మీకు ఒక సూపర్ కథ చెప్తాను సార్ ఏమయ్యా ఇక్కడ నా కథే కంపు కొడుతుంది ఎవడవయ్యా నువ్వు పుష్పారావు ఆ, పిలుస్తున్నారు పిలుస్తున్నారు నన్ను వదిలేయ్. సార్, ఆ, వస్తున్నా. ఎలాగైనా వెళ్ళి కథ చెప్పండి వెళ్ళండి 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 పుష్ప సార్ మీరు విన్నారంటే వెంటనే ఓకే చేసేస్తారు సార్ సార్ నమస్తే. ప్లీజ్ సార్ ఎవరా మీరు చెప్పండి నా పేరు ఏ భరత్ సినిమా డైరెక్టర్ ని అదంతా ఇక్కడికి చెప్తున్నావు మీ ఇద్దర్లో ఎవరయ్యా పేషెంట్? సార్ ఏంట్రోయ్ చేతులు మార్చి మార్చి చూపిస్తున్నారు ఆపండ్రా మీ ఇద్దర్లో ఎవరా పేషెంట్? ఇల్లరా నేను చెప్పిన దానికి ఓకే చెప్తే నీ సినిమాకి కథ వినకుండా నేను ఓకే చెప్తాను ఆ. ఈయన నేనే patient. చెప్తాను నేనే సార్ పేషెంట్ ని ఏం వ్యాధి ఆ, బ- ఆ. ఒరే అసలు ఏంట్రా మీ సమస్య? విగ్రహం పుస్తే నేమేంటే నష్టి సార్ అవును సార్ ఎలాంటి సుఖానికి నోచుకోలేదు సార్ అన్నిటిని మనసులో దాచుకుని బయట నటిస్తున్నాడు సార్ అయ్యో జీవితం సంకడానికి పోతుందేమోనని భయపడుతున్నారు అరే వాడి జీవితం పోతుందని నువ్వెందులో బాధపడుతున్నావు? వాడే బాధపడలేదు. ఒకే ఒక టెస్ట్ నీ వాల్ ట్యూబ్ పనిచేస్తుందా లేదని ఇప్పుడు తేల్చేస్తా. పోయి దీన్ని నింపుకురా. ఎక్స్క్యూజ్ మీ మేడం ఇందులో ప్రసాదం గిసాదం ఏమైనా ఇస్తారా ఎందుకు ఈ డబ్బా ఏయ్, నువ్వు ఏయ్, ఏయ్, వదులు వదులు అబ్బా, వదలవే వదలవే నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది. అయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రొడ్యూసర్ ని కలిసి కథ చెప్పడానికి వచ్చానే ప్రొడ్యూసర్ ని కలిసి కథ చెప్పే ప్లేస్ ఇదేనా? ఏ వాడే ఒక ఫ్రాడ్ డాక్టర్. అలాంటి వాడి దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? తలుపు తెరిచి బయటికి రారా. ఎలాగైనా తప్పించుకొని పారిపో, లేకపోతే నీ పని అంతే. ఆగమ్మాయి లోపల ఏం చేస్తున్నావు నువ్వు? నా ఓల్డ్ ఫ్రెండ్ జస్ట్ చూద్దామని వచ్చాడు, అందుకే మాట్లాడుతూ ఉన్నాను. అయితే బాగా టిఫిన్లు పెట్టావు లోపల నువ్వు? ఇదేమైనా పార్కా హోటలా? పోయి పని చూసుకోపా. మహన్ చూడు ఎలా ఉందా? సార్ మాకు ఆ కానుకలేమీ లేవా? గుండు మీద ఒక ఎంట్రుకు లేదు కానీ ఆశకు హద్దు లేదు. పోరా. హలో సార్ లోపల ఏం చేస్తున్నారు సార్? సేటు మంచి మూడ్ లో ఉన్నాడు. త్వరగా వచ్చి చావండి. ఓపెన్ చేస్తే నువ్వు దేని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు నీ సినిమా నేను తెస్తాను ఓకే అయితే ఒక కండిషన్ ఏంటి? ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఊర్లో ఉన్న అందరికీ నా గురించి తెలియదు. అయ్యో మీకు అది తెలియదు, బయట మొహం చూపించలేరు. ఎందుకు? అంటే ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు. మేము వర్క్ స్టార్ట్ చేయాలి, అడ్వాన్స్ ఏమైనా పే చేశారంటే. అడ్వాన్స్ అదే ముఖ్యం. చూసి జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి. తర్వాత సినిమాకి హీరోయిన్ చాలా ముఖ్యం. ఈ నైన్తారా ఫ్రీగా ఉంది కదా, ఒకసారి అడిగి చూడండి. 2000కి నటించదా? లేదు సార్, మేము ఇంకా మీకు బెటర్ హీరోయిన్ చూస్తాం. అయితే దీప్గా పడుకోండి. వదిలేండి వదిలేండి, చెప్తే వినాలి కదా. నా మాట వినకపోతే చాలా తప్పు. నేను నిన్ను వదిలిపెట్టను. నంబర్ ఇవ్వచ్చుగా. చెప్తున్నాను కదా, నా మాట విను. నెంబర్ తీసుకుంటే కరెక్ట్ చేసేస్తావు నువ్వు. బర్రా బర్రా రే. అన్ని బత్తాయిలే. ఏంట్రా సార్ ఎక్కడ ఉన్నారు సార్? ఒకటే చండాలమైన ఏరియా లాగుంది కదా సార్. ఆడికిన కోసం అమ్మాయిలందరినీ తీసుకొచ్చి ఉంచాను. తలుపు కొడుతున్నాను ఒక్కడు కూడా తీయట్లేదు సార్. అలా లోపల ఏం చేస్తున్నారు సార్? ఏంటి కెమెరామెన్ సార్, ఇది కొంచెం ఓవర్గా ఉందనుకుంటా. అవును,
మూసుకొని తీసేద్దాం. చెప్పండి, ఇంతకు ముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. వెరీ గుడ్. ఎవరెవరి దగ్గర పనిచేశారు? చిదంబరంతో 2 ఏళ్ళు, దుబాయ్ సేకతో 2 ఏళ్ళు, తర్వాత తమిళనాడులో అన్నాచి. అమ్మా నటనలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగానమ్మా. పోమ్మా. నెక్స్ట్ ఏది డైలాగ్ ఒకసారి చెప్పి చూపించండి. యాక్షన్. వద్దు వద్దు వదలండి వదలండి, వద్దు వద్దు వదలండి వదలండి, మిమ్మల్ని బట్టలు ఆడుకుంటా. అమ్మా నువ్వు మమ్మల్ని వదిలేయమ్మా. నువ్వేమన్నా పోరాటానికి వచ్చావా? పోమ్మా. ఈ డైలాగ్ ఎంత ఫీల్ అయ్యి రాశానో తెలుసా సార్? ఇది ఈ డైలాగ్ సార్? అవును సార్. తన చెప్పేటప్పుడు వద్దు వద్దు అని చెప్పాలి. ఎలా చెప్పిందో చూడండి సార్. ఫీల్ అయ్యా కూడా మీరే అడగండి సార్. వద్దు వదిలేయండి. వద్దు వదిలేండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ ఎవ్వరూ సెట్ అవ్వట్లేదు? ఇంట్లో ఎండి చేపలు పులుసు పెట్టాను, ఇంటికి రారా. ఏమ్మా ఎందుకు ఇలా కరుస్తున్నావు? డైరెక్టర్ గారు ఆడిషన్ చేస్తుంటే సూర్యకాంత్ లాగా అరుస్తున్నావు. మూసుకొని పోమ్మా. డైరెక్టర్ 3 నెలల నుంచి 10 రూపాయలు కూడా అద్దె కట్టడానికి గతి లేదు కానీ డైరెక్టర్. వీళ్ళందరూ ఆడిషన్ కి రారా సార్? ఏమైందయ్యా? నేను ఎంత చెప్పినా వినకుండా ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది సార్. ఎవరు? చూడ్డానికి మరీ ఓల్డ్ గా ఉందే. మన క్యారెక్టర్ కి సెట్ అవుతుందా? ఎవరిని చూసి ఏమంటున్నారా? మిమ్మల్ని ఊరిని వదలకూడదురా. మీరెందుకు మేడం ఆయాసపడుతున్నారు? ఎవరు సార్? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఆవిడ కూడా ఆర్టిస్టే, కాకపోతే కొంచెం రియలిస్టిక్ గా పర్ఫార్మ్ చేస్తారు. ట్రైనింగ్. పనికి మళ్ళీ ఎదవలారా. యాక్చువల్ గా ఇవన్నీ ఆ రోల్ కి వేద్దాం కదా, బాగా చేస్తున్నారు. అవునవును, నిన్నైతే భలే చేశారు. అవునవును. పిచ్చోళ్ళు. ఏ సార్ బాగా టైర్డ్ గా ఉంది, ఆడిషన్ ఫినిష్ చేద్దామా? ఆ మేల్ లీడ్ క్యారెక్టర్ మీరే చేసేస్తారా? అదేమైనా పచ్చడి బాట్ల లోపల ఉన్న మొక్క నాకి చూడడానికి పెట్టా. నువ్వు చెప్పు. తనకి రాత్రైతే రే అనుమతం. ఇది పెద్దవాళ్ళ మాట, పర్సనల్ గా ఉంటుంది. లుంగి తీసి మూసుకురా. రాత్రైతే ఏవో పీడకలలు వస్తున్నాయంట, చాలా భయపడుతోంది, అందుకే తీసుకొచ్చాను. ఇదిగో ఈ పేపర్ లో ఈ పాప ఏ కలకన్నదో దానికేమనం. మొత్తంగా నీకు దిగిపోయిందా? ఒకటే దిగింది, అది లోకల్ పీస్ కాదు, ఇంటర్నేషనల్ పీస్. హనుమంతు, ఈ పీసే మా నాన్న మా తాత ఎవరికి వశం కాని పీసు. ఈ పీస్ ని ఎలాగైనా వశం చేసి మా బాటిల్లో వేస్తాను. హలో, తనకి కళ్ళలు రాకుండా చేయమంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారేంటి? కళ రాకూడదంటే ఈ పాపని ఏటీఎం లో నైట్ వాచ్మెన్ గా పనిచేయమని చెప్పు. అలా అయితే కళలు రావా? దోవగాడికి నిద్రే రాదు, కొంగనాయాల. అక్క రావే పోదాం, వీడొక సైకోగాడు.
2 కొండలు మధ్యలో ఒక గ్రామం. అక్కడ ఉందిరా సంఘటన. హనుమంతో, రుద్ర పూజ ఉందిరా హనుమంతో. సార్ ఫస్ట్ క్లోజ్ పెట్టండి, ఆ తర్వాత కొంచెం మోకాళ్ళ పైన ఫోకస్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేయాలి? Actually, how do I tell that? Actually, what I want na, you know, one video we saw that day, bending down. నాకేం అర్థం కాలేదు. కొంచెం ముందుకు రామ్మా, అదే ఆయన ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. Exactly. నీ బాయ్ ఫ్రెండ్ ఏదో పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అన్నాను, ఇటువంటి ఏరియాలో ఉంటున్నాడా ఏంటి? చాలా లో బడ్జెట్ డైరెక్టరా? చిచి, అలా కాదే. ఆయన ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు, అందుకే ఈ ఏరియాలో కూర్చుంటున్నారు. ఓహో, కొంచెం రైట్ కి రమ్మా. హీరోని ఇంట్రడ్యూస్ చేయవయ్యా. సరే రండి. హాయ్, దిస్ ఇస్ పుష్ప. మన సినిమా హీరో, ప్రొడ్యూసర్ అన్ని ఈయనే. నమస్కారం. ఏంటయ్యా నమస్కారం ఎలా పడుతుంది? అంటే 100 సినిమాలకు పైగా ఇలాగే యాక్ట్ చేసి ఇప్పుడు మోడలేషన్ ఇలాగే మారిపోయింది. 100 సినిమాల చూసిందే లేదు. అన్నా, ఇక్కడ ఫిల్మ్ డైరెక్టర్ భారతి సార్ ఫ్లాట్ ఎక్కడుంది? అయ్యే సినిమా డైరెక్టరా? వాడు 2వ ఫ్లాట్ లో ఉంటాడు, వెళ్ళి చూడుపో. ఆ రోజు చాలా బత్తాయిలు వచ్చినా, ఈ రోజు మామిడి పండ్లు వచ్చినాయి. ఏంటి తింటున్నారా మేడం? సాంబార్ పోయినా? సాంబార్ వద్దు, కడుపులో తిప్పుతుంది. ఏంట్రా తిప్పుతుందంటోనే? ఎరా నా దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు? ఏదో గుళ్ళో ఉప్మా తినేదాన్ని తీసుకొచ్చి హీరోయిన్ అంటున్నారు. రేయ్ పైకి లేరా, రారా. నా షర్ట్ వదలరా, షర్ట్ వదలరా అంటే. ఏంటి తమ్ముడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఏంట్రా మర్యాద? దేనికి నా మర్యాద? నీకేంట్రా మర్యాద? సార్ 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 ఆగండి సార్. సార్ మీరెందుకు సార్ పుష్పం తిడుతున్నారు? రారా పోరా అంటున్నాడు. ఉండరా అడుగుతాను. ఏం సార్? ఆడు ఓవర్ చేస్తున్నాడు, బాగా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. తీసుకెళ్ళండి సార్ అన్ని. ఫస్ట్ సినిమా కదా సార్, అలాగే ఉంటాడు. రే నువ్వు వెళ్ళరా, వెళ్ళి డైలాగ్ బై హెడ్ చేయరా. వెళ్ళరా పోరా. ఇక్కడ పైన అనుకుంటాను, పద వెళ్ళి చూద్దాం. ఏం చేస్తున్నారా? మూసుకొని పడుకోరా. ఈ సినిమా తర్వాత నాకు అవార్డు వస్తుందా? ఈ సినిమా తర్వాత నేను ఇంట్లోకి రాణిస్తారేమో చూడు. ఎదుగో ఇల్లే. ఏమయ్యా ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు మూసుకొని పడుకో, ఆవిడ చూసుకుంటారు. మూడుతో చూడమ్మా. అంతే అంతే, సూపర్ సూపర్. ఇంకొంచెం క్లోజ్ రండి. అంతే అంతే. నీ ఫిగర్ సార్. ఇప్పుడు ఎందుకు సార్ దాన్ని గుర్తు చేస్తారు? సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా. తీసేండి రా. ఏం వెతుకుతున్నారు? ముందు నన్ను వదిలేండి. తాళం కనిపించట్లేదా? తాళం కనిపించట్లేదా? అయ్యో తీయండి రా. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, అంతే. డోర్ ఓపెన్ చేయరా. కనిపించట్లా? రే ఓపెన్ చేస్తావా లేదా? వీళ్ళు లోపల ఏదో చేస్తున్నారే. రే డోర్ ఓపెన్ చేయరా. రే ఓపెన్ చేస్తావా లేదా? సీన్ ని మార్చేస్తా. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయ. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. నిన్ను అలాగే కొంచెం వాక్ చేస్తూ ఇంకొంచెం కోపంగా పోలీసులా చెయ్యమ్మా. ఏ సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? షూటింగ్ చూడడానికి వచ్చుంటారు, ఎప్పుడు చూసుంటారు కదా. కరెక్టే. కాస్త మూసుకొని ఉంటావా? హే సౌమ్య, మనం బయట నుంచి చూసేటప్పుడు మంచిగా ఇలా ఉంది, ఇప్పుడు లోపలికి రాగానే ఇలా ఉంది. ఇలా రా, ఇక్కడ నుంచో. ఇప్పుడు చూడు, పడుకున్నట్టుందా? ఇప్పుడు చూడు, నిలబడినట్టుందా? అవును. కెమెరా యాంగిల్ గురించి మాట్లాడుతుంది. హే, మీట్ అవర్ హీరో పుష్పలాల్ సేఠ్. నమస్తే అక్క. అయ్యో, ఈవిడ మా హీరోయిన్ సుందరి మీనా. తెలుగులో ఇదే ఫస్ట్ టైం. బాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు. బాబాయ్, అయ్యో ఇది మర్చిపోయానే. సౌమ్య ఆగు.
సౌమ్య ఏ కోపడుకో, సీన్ నచ్చకపోతే చెప్పు మార్చేస్తా. ఓవర్ సీన్ వేయకం. లోపల తప్పు చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. నా చేతికి మాత్రం చిక్కేవనుకో నలిపేస్తాను. ఏ సినిమానే తీస్తున్నాను. రావే నలిపేస్తా. ఏ నీకు ఇందులో మంచి సీన్ ఉంది. చిక్కోరా. ఏంటి సార్ అందరు కలిసి వాయించేస్తున్నారు? ఓ పని చేద్దాం, లొకేషన్ మార్చేద్దామా? సాంగ్ చేస్తే ఎలా ఉంటది? కుర్రోడి కన్నులే స్కానింగ్ ముందరే ఒక్కసారికే మైండే బ్లాకెలే అల్లాడే ముద్దాట అందంగా కొట్లాట ఒక్క దెబ్బతో తలుపు తీసాడే అందాల బొమ్మకి గంధం పూయ వచ్చాడే ఎర్రాని రెమ్మకి తేనె పూయ వచ్చాడే ఏంటి వీళ్ళ కాన్సెప్ట్ విచిత్రంగా ఉంది. కెమెరామెన్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్తాను కదా మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతుకుతున్నాను తెలుసా? మీరు ఎక్కడికి వచ్చి పెడితే కబడ్డీ ఆడుతున్నారు. నన్ను చూస్తుంటే కబడ్డీ ఆడుతున్నట్టుగా ఉందా సార్? లేదా సార్
సార్ సూపర్ సార్ సార్ ఎవరు సార్ ఈ పిచ్చోళ్ళంతా? పరిగెత్తున్నారు చూడు, ఎందుకు వెంటబడుతున్నారు సార్? వెళ్ళండి రా. సార్ పోలీసులు త్వరగా పారిపోతారండి. ఈడొకడు నాకు దాపరించాడు. అన్నా ఎక్కడున్నావు అన్నా? మన ఏరియాకి వచ్చి మనకే సినిమా చూపిస్తున్నారన్నా. నిజంగా కావాలని గుర్తించలేదురా, నన్ను నమ్మంటారా? వదలండి రే ప్లీజ్. అన్నా ఎంతసేపు అన్నా, త్వరగా రా అన్నా. ఎటువైపు రావాలయ్యా? అయ్యో ఆ గుడి రోడ్ లో నుంచొని ఉన్నాను. సరే సరే ఇప్పుడు వచ్చేస్తాం. త్వరగా రా అన్నా. ఏంటయ్యా ఇది? ఏంటయ్యా నువ్వే కదా సినిమా చూపిస్తున్నారు, పిల్లల్ని తీసుకురమ్మని చెప్పావు, అందుకే తీసుకొచ్చాను. పొర పిచ్చ నా కొడక. రే ఆల్రెడీ ఒక్క పన్ను పీకినందుకే తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడు మొత్తం పళ్ళు పీకపోతున్నారా? నన్ను వేరా. ఓ నమ శివాయ. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారా? సార్ 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 ఇవ్వండి సార్. రండి సార్. సార్ వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారేమో సార్. సార్ ఇప్పుడేం కామెడీ జరిగిందని ఇలా నవ్వుతున్నారు? అది కాదు సార్, వాళ్ళు మిమ్మల్ని పడుకునేటప్పుడు మీరు పరిగెత్తి పారిపోయి చూసారా? తలుచుకుంటూ నేను తమరేదో పెద్ద 10 మందిని కొట్టి కాలు ఎగరేశారా? నేను డిసైడ్ అయిపోయాను సార్, ఇక నేను మీతో ట్రావెల్ చేయను. పెట్ట తీసుకొని బయలుదేరండి. సార్ నేనెందుకు సార్ బయటికి వెళ్ళాలి? ఈ ఇంట్లో మీకెంత భాగం ఉందో నాకు కూడా అంతే భాగం ఉంది సార్. భాగమా? మన ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదు, అద్దె కూడా ఇవ్వలేదు. ఏ హక్కుతో భాగం ఉందంటున్నారు? ఇదిగో వస్తున్నా. హౌస్ ఓనర్ మనవాడికి అడిగాను కదా, ఆ హక్కుతో అడుగుతున్నా. ఓ అయితే మీరు ఇక్కడే ఉండే హౌస్ ఓనర్ కూడా కలిపి అడగండి, నేను బయలుదేరతా. అంటావా అంటావా అంటావా. సరే సార్, మనుషులు నాకు తప్పు చేయడం సహజమే, ఎందుకు అనవసరంగా టెన్షన్ అవడం? మీ కోపం న్యాయమైంది, ఆ కోపంతో అలాగే బయలుదేరండి. అయ్యో నాకెలా సార్ మీ మీద కోపం వస్తుంది? మీ మీద చేయి చేసుకున్నారే సార్. నేను గనక పాత భారతీయునై ఉంటే ఆ పిచ్చోళ్ళను అక్కడే కొట్టి ఎగరేసి ఉండేవాడు. సార్ పవర్ కట్ అయింది. అయ్యో ఎక్కడికి సార్ ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు? వస్తాను ఉండండి సార్. రండి సార్ తాగుదాం. స్టార్ట్ చేద్దామా? ఏంటి సార్ మందంతా తాగేశారే? అవునా? ఈ కొంచెం మాత్రం ఎందుకు బ్యాలెన్స్? సార్ ఇవ్వండి సార్. పాత భారతీయ వచ్చేసాడు సార్, ఇప్పుడు పిలవండి సార్ వాళ్ళని, ఇప్పుడు పిలవండి సార్. ఇప్పుడు ఎక్కడ సార్ వాళ్ళని పిలుచుకురావాలి? నాకు చిరాకు తెప్పిస్తున్నారు మీరు. అలాగే సార్. సరే వదిలేండి, రేపు చూసుకుందాం.
రండ్రా. సార్ మీకేదైనా సౌండ్ వినిపిస్తోందా? వచ్చేసారా వాళ్ళు? సార్ ఓనరా పాత భారతిని పిలుస్తాను రా. వేసింది మనమే కదా సార్ తెచ్చాము. మీరు కూడా లోపలికి వెళ్ళొచ్చారు కదా సార్. ఒకవేళ లోపల ఎవరన్నా కొత్తగా ఎవరే ఉంటారు సార్? సార్ సార్ లోపల ఏదో సౌండ్ వస్తుంది అంటున్నాను, నువ్వు పడుకుంటున్నావేంటి? ఇంకా పోలేదా వాళ్ళు? ఓనరా వచ్చి మీ పని చెప్తాను. నన్ను కొంచెం లేపండి సార్. రే చీకటి గదులు ఏం చేస్తున్నారా? దమ్ముంటే బయటికి రండిరా. నువ్వు మాత్రం కొరియన్ లాంగ్వేజ్ లో మాట్లాడతావా? ఇప్పుడు నేను మాట్లాడతాను చూడరా. నువ్వు ఊరుకోవయ్యా, నువ్వు ఊళ్ళ వేసే కొద్దీ ఉగ్రంగా మారుతావు. ఎవడరా స్క్విడ్ గేమ్ లో వచ్చే ముసలోళ్ళగా మాట్లాడుతున్నాడు అని చెప్పుతో కొడతానుండరా. చూసారా సౌండ్ ఆగిపోయింది. ఆ మాత్రం భయం. నా కెమెరామెన్ చెప్పుతో కొడతావా? ఉండండి రా, మిమ్మల్ని ఇంకో చెప్పుతో కొడతాను. సార్ వీళ్ళని వదలకూడదు సార్. ఇంకోసారి ట్రై చేసి చూద్దాం. ఏం సార్? కొట్టాలంటే డైరెక్ట్ గా కొట్టరా, మనుషుల్ని పెట్టి కొట్టించకు. మన ఇంట్లో మనల్ని కొడుతున్నారు, వీళ్ళెవరో చూద్దాం. అవును రండి చూద్దాం. ఇటు వెళ్ళాలరా, రారా. అటువైపా? సార్ తొయ్యకండి సార్. సార్ వద్దు సార్, భయంగా ఉంది. లోపల చీకటిగా ఉంది. మీరు లైట్ వేసి పిలుస్తారా? వస్తా. మందు మాత్రం బాగా కొట్టావు కదా, వెళ్ళు. సార్ కెమెరామెన్ సార్. నన్ను వదలరే, నన్ను చెక్కరే, నన్ను వదలరా, నన్ను వదలరా సార్. సార్ సార్ ఇక్కడ భయపడకురా, భయపడుకో. అంతే అంతే, వచ్చేసాడు వచ్చేసాడు. పాత పార్టీ వచ్చాడు వచ్చేసాడు వచ్చేసాడు. అంతే అంతే అంతే, రా రా రా. ఇంకొంచెం బయటికి రా, బయటికి రా. కమన్ కమన్ కమన్, వచ్చి 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 వచ్చి. ఎరా సార్, కాలు పట్టుకుని లాగుతున్నాడంటే ఏదో చేస్తున్నావేంట్రా? రారా రే. ఒక్క నిమిషం సార్, వస్తున్నా వస్తున్నా. ఒక్క నిమిషం సార్, వస్తున్నా. దొరికింది. మా వాడిని పట్టుకుంటారా? వచ్చేసాను రా. నీకు మా వాడిని చచ్చావు. చాపండి సార్, వద్దు సార్. నీకంటే అదే బెటర్ అయ్యా. ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. సార్ వదిలేసి సార్. భయపడకండి సార్. పైకి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం సార్? పరిగెత్తండి సార్, పరిగెత్తండి. దెయ్యాన్ని చూసి నువ్వెందుకయ్యా భయపడుతున్నావు? నిన్న మనిషిగా ఉన్నవాడు ఇవాళ దెయ్యం అవుతాడు, ఇవాళ మనిషిగా ఉన్నవాడు రేపు దెయ్యం అవుతాడు. నేనున్నాను కదా బాబు, నువ్వు భయపడక.
సార్ ఎవరో ఈ పక్కన వెళ్ళినట్టుగా అనిపించలేదా సార్? అది మన వెనకాలే నుంచి ఉంది. మీరు కావాలంటే తిరిగి చూడండి. నేనెందుకు సార్ తిరిగి చూడాలి? మీరు తిరిగి చూడండి. సరే, మన ఇద్దరం కలిసి తిరిగి చూద్దామా? రెడీ, 1 2 3. ఇందులో కూడా ఫ్రాడ్ పని చేస్తారా సార్? ఎందుకు సార్ ఇలా ఉన్నారు? చూడడానికి ఎలా ఉంది సార్? తనేమన్నా సమంతారా సార్? మొహం అంతా మాడిపోయిన మసాలా దోశలా ఉంది సార్. ఎందుకు అరుస్తున్నారు? నువ్వెలా ఈ టైంలో వచ్చావు? అదే మీరిద్దరు చనిపోయినట్టు నాకు కాల్ వచ్చిందిరా. ఇంకా సేపు ఉండుంటే అదే నిజం అయి ఉండేదమ్మా. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారా? ఇవ్వండి సార్. సార్ ఎందుకు సార్? వద్దు. కొట్టమనండి సార్. ఇవ్వండి కొట్టమనండి. వద్దు. ఇప్పుడు ఎవరికి తగులుతుందో చూద్దాం. వద్దు, వెళ్ళదు. ఏం జరిగింది సార్? నేను చెప్పాను కదా, లోపలికి ఒంటరిగా వెళ్తే భయపడతావని. చాలా భయపడ్డావా? నీ మొహంలో కళ్ళు మాత్రమే బాగుంటాయి, ఇప్పుడంటే నీ కళ్ళలో నల్లగా ఉన్నాయి. నేనిప్పుడు అనకొండాపురం వెళ్ళాలి. సార్ ఎక్కడికో వెళ్ళాలంటుంది. తీసుకువెళ్ళండి సార్. మధ్యలో అనకొండాపురం వెళ్ళాలి. అసలే నీది మగాడి గొంతు, ఇప్పుడేంటి ఇంకా బేస్గా ఉంది. అనకొండాపురం వెళ్ళాలి. చేయగలవే. ఏంటి ఒక్కొక్కరు భయపెడుతున్నారు? కళ్ళలో బ్లాక్ లెన్స్ పెట్టుకొని వస్తే భయపడతావా? అనకొండాపురం వెళ్ళాలి. తలకిందులుగా నుంచున్నా ఏ పురానికి వెళ్ళడం కుదరదు.
ఏంట్రా 70 మిస్డ్ కాల్ ఇచ్చారు? మీ మొహాల్ని చూస్తుంటే దేన్నో చూసి భయపడినట్టున్నారు. ఏమైంది? పుష్ప బాగా భయపడినట్టున్నాడు. అది కాదు, ఆ అమ్మాయి తలకిందలుగా నుంచుందని చెప్పావుగా, తను వేసుకుందా? ఏమన్నా కనిపించిందా? క్యారెక్టర్ లో మరీ దూరిపోయాడు సార్ వీడు. తను ఇక్కడే ఉందిగా, నువ్వే అడుగు. సార్ ఏంటి సార్ అంతా చీకటిగా ఉంది, ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదే. మీరు స్ట్రైట్ గా వెళ్ళండి సార్. కాదు సార్, గూగుల్లో లెఫ్ట్ అని చూపిస్తోంది. అదేం సార్ చూపించేది? మీరు వెళ్ళండి సార్, చెప్తున్నానుగా. సార్ ఏంటి సార్ తను ఇక్కడ లేదు? సార్ ఇటు వెళ్ళి చూద్దాం రండి సార్. ఏంటి ఏంటి ఇలారా 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 రండి సార్, చంపేస్తాను. ఎందుకు ఎలా పరిగెత్తుకొస్తున్నా? ఏం చెప్పి చేస్తున్నావురా? అర్థం కాలేదు. ఎక్కడ పిలుస్తున్నావు? ఏం అర్థం సావట్లేదు. మమ్మల్ని చూస్తే ఎలా తెలుతుందిరా? పాపం నోరు లేని జీవి, ఇప్పటికే పిచ్చి కుక్క గరిచిన పిచ్చోళ్ళ ఉన్నాడు. మీరెందుకు కొడుతున్నారు? ఉండమ్మా. వీళ్ళ కోపం వచ్చేంత పని నువ్వేం చేసావురా? అయ్యో గొప్ప కొల్లేరయ్యింది. ఇంకా అర్థం కాలేదంటే ముద్దు మొహాలారా, ఎవరో ముగ్గురు మనుషులు కొండ వెనక వైపుకి వెళ్లారు. ఏమయ్యా, అక్క కోడిని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? బిర్యానీ చేయడానికి వెళ్తుంది. మూసుకొని రావయ్యా. ఇప్పుడు ఏరా చేసేది? ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు, అదే వచ్చి మనల్ని ఏదో ఒకటి చేస్తుంది. ఆ ఆత్మను ఎవరైనా లేపితే మీ అందరినీ నాశనం చేస్తుంది. వీళ్ళు మామూలుగా 4 గోడల మధ్య సినిమా తీస్తారుగా, ఈ కోటను చూస్తుంటే బడ్జెట్ ఎగిరిపోయేలా ఉంది. ఈ దెయ్యం సీన్ కోసం ఇంత రిస్క్ అవసరమా? సార్ చాలా చీకటిగా ఉంది కదా, లోపలికి వెళ్దామా? వద్దని చెప్తే తిరిగి వెళ్ళిపోతారా ఏంటి? ఏంటి సార్, ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఆత్మ కూడా ఉంటుందేమో. మీరు చెప్పే చెత్త జోకులకే దయ్యాలు వచ్చేసేలా ఉన్నాయి. మూసుకొని పదండి సార్.
సార్ లైటర్ ఉందా? భావన దీన్నే హీరోయిన్ గా వేసి ఉండాల్సింది. సూపర్ గా ఉంది. చూడటానికి విచిత్రంగా ఉంది. ఓహో, సింహాసనం పైన దున్నపోతును కూర్చోబెట్టారు. ఏంటి ఇంత చీకటిగా ఉంది? కన్ను పొడుచుకున్నా ఏది కనబడి సస్తలేదు. రే పుష్ప, ఎక్కడున్నావురా? హలో హలో, దున్నపోతు సార్. మన్మదా, నేనే మీ భావన నచ్చాను. రారా రాజా, నాకు నువ్వు కావాలి. నేను చెప్పాను కదమ్మా, నాకంత శక్తి లేదని. ఎలా పడుకోనుందో చూడు. ఏయ్ సౌమి, ఏయ్ ఎందుకే ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావు? లేవే. ఏయ్ కొట్టానంటే. పద పద పద, రా త్వరగా త్వరగా రా రా రా, రమ్మంటుంటే. ఎంత పని చేసావు నువ్వు. సైలెంట్ గా ఉన్నదాన్ని రెచ్చగొట్టావు కదా. పుష్ప త్వరగా రా. సార్ వాడిని వదిలేయండి సార్. మా వెనకాల రాకరా. బయట పెట్టి తలిపేస్తారంటారా రే? బోడిగుండు స్వామి, అందరూ రండి. కోణంగి, మీ ఊరోళ్ళందరినీ పక్కన నిలబడమను. పక్కకంటారండి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళేం చేసొచ్చారో తెలుసా? కోటలోకి వెళ్లడం మాత్రమే కాకుండా మీరు చెదరగొట్టిన ఆత్మ తను బాహుబలిలో ఉన్న దేవసేన అనుకున్నారా? మహాసేన మందిరా. తన గురించి మీకేం తెలుసురా? 1000 సంవత్సరాల ముందు మన వీరుల వెన్ను బాగా ఎండిపోయినట్లుగా ఉన్నదేమి? వీరు పట్టిన తుప్పు పట్టిన గడ్గాలను సానబెట్టవలను. ఏం దళపతి, ఇదేనా తన సామ్రాజ్యము? ఆ దూరదర్శిని ఇమ్ము.
అందమైన, అత్యద్భుతమైన, ఆహ్లాదకరమైన అంతఃపురము. నా జీవితంలో ఇటువంటి అంతఃపురాన్ని చూడనే లేదే. ఈ తియ్యటి వార్త అందించిన వేగెక్కడా? వేగో! ఇదిగో నీ బహుమతి. కుటుంబంతో సహా నీవు విహారయాత్రకు వెళ్ళము. పరాయి దేశపు వేగుకే తెలిసినదే నేను ఆ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంటానని. అది జరగదు రాజా. నాకు తెలుసును అంటావని. నీ ఈ వెధవ నోటిని మౌనంగా ఉంచలేవా? ఎప్పుడు చూచినచో అది జరగదు, ఇది జరగదు అని వాగుతూనే ఉంటావు. ఎందులకు జరగదు? ఈ రాజ్యం పేరు హనకొండపురం. దాన్ని పాలించేవాడు రాజు కాదు, రాణి. ఆమె పేరు మందిర. ఇది వార్త, ఇది తీయటి వార్త. ఈ మాసం నీకు రొక్కం ఇచ్చేదను. నీవు చెప్పిన దాన్ని బట్టి ఆ సామ్రాజ్యమును గెలవడం అతి సులభము. తను ఆడదే కదా. ఈ అనకొండ రాజ్యం గురించి నేను చాలా విన్నాను రాజుగారు. ఏమని వింటివి? ఎన్నో దేశాల రాజులు దండయాత్ర చేశారు, కానీ ఏ ఒక్కరూ ఈ రాజ్యాన్ని జయించలేకపోయారు. దీని వెనక ఏదో కారణం ఉంది రాజా. ఆ పనికిరాని కారణాలను వెతుక్కుంటూ నీ తుప్పు పట్టిన ఖడ్గానికి ఇక్కడ పొదలు పెట్టుకుంటూ ఉండు. నేను విజయ ఢంకా మ్రోగిస్తాను. యుద్ధ వీరులారా, గుడాలను సిద్ధం చేయండి. రేపటికల్లా అనకుంటపురాన్ని కైవసం చేసుకుందాం. ఈ వీరసేన ఆ మందిరారా తాడపేడ తెలుసుకుందాం. ఎవరు నీవు? ఇంతమంది సైనికుల మధ్య ఎంతో సురక్షితంగా ఉన్న నీ మెడకే ఖడ్గాన్ని గురిపెట్టానంటే ఇంకా అర్థం కాలేదా నేను ఎవరని? మందిర మహారాణి. ఎక్కడది? భటులారా, ఎక్కడ తగలంటారు? త్వరగా రండి. ఎక్కడా దళపతి? వచ్చి తిని రాజా. ఏమైనది? దళపతి తను నా స్వప్నంలోకి వచ్చి నా గొంతుపై కత్తి పెట్టి వెళ్ళినది. కలలో కాదు రాజా, నిజంగానే జరిగింది. ఇది వాస్తవం. ఇంతమంది యుద్ధ వీరులను దాటి నా గుడారంలోకి తెంచి నా గొంతుపై కత్తితో ఘాటు పెట్టి రక్తాన్ని కళ్ళ చూసిందంటే అది నాకు కావాలి. లొంగిపోవటం ఉత్తమం రాజా. అది నీ వంశమురా, ఈ వీరసేనుడి వంశము కాదు. తను ఇక్కడికి ఎలా ఒక్కతే వచ్చినదో అదే విధంగా తన కోటలకు చొరబడి తన గొంతుపై కత్తి పెట్టి తన రక్తాన్ని కళ్ళ చూడడమే ఈ వీరసేనుడి లక్ష్యం. ఇంకా రాజుగారు రాలేదు కదా? రాజుగారు ఇంకా రాలేదంటే అతనికి ఏమో జరిగిందని అర్థమవుతోంది. వీరులారా, యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఏ క్షణమైనా మన కోటలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయ్యో, నా కత్తిని వంచేసినదే. అయ్యా, అమ్మా, అయ్యో. ఏమైనది రాజా? మీలాంటి వీరుడు ఇలా పడిపోయారేంటి? దళపతి, నీ నోట్లో నాటు బెల్లం బెట్ట. అది కుదరదు కుదరదు అంటే అది మొత్తానికి ఎసరు పెట్టింది. మీరిలా మాట్లాడకూడదు రాజా. తను మీ మీద దాడి చేసిందా? చెప్పండి, వీరులతో ఎదుర్కొందాం. ఈ వీరులే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ వీరులు కూడా తనని గెలవలేరురా. తన దగ్గర బల్లం ఉందా? వీర ఖడ్గం ఉన్నదా? లేక నవీన ఆయుధం ఏదైనా ఉన్నదా? రే తడికా, దగ్గరికి రా. తన దగ్గరున్న ఆయుధమే వేరు. సూర్యదేవ, ఈ రాజ్యాన్ని, ఈ ప్రజల్ని నువ్వే కాపాడాలి. ఎక్కడా రాజగురు? రాజగురువు అక్కడ నిలబడి మీరు ఏం చేస్తున్నారు? ఏమండి రాజగురు గారు, చూడు, సూర్యుడు అటువైపు ఉదయిస్తున్నాడు. మీరు ఇటువైపు ఏమి వెతుకుతున్నారు? ఏయ్ రాజగురు, శత్రువులు మన మీద దండయాత్ర చేస్తున్నారు. మన దేశాన్ని, ఈ కోటని ఆక్రమించడానికి వస్తున్నారు. ఓహో, రాత్రి ఫుల్లుగా ముందు కొట్టి మొత్తెక్కి ఉదయాన్నే వచ్చి వీరసేనుడు సూరసేనుడని కథలు చెప్తావా? ఆ తబల మొహం వాడు నిన్న రాత్రే వచ్చాడు. మన మహారాణి ఆవేశం తట్టుకోలేక బెదిరిపోయి పారిపోయాడు. బెదిరిపోయి పారిపోయాడు? అవును.
వాడు మహావీరుడు రేయ్, కదా. ఏంట్రా మహావీరుడు 10 పులుల్ని 10 సింహాలని చంపాడా? మన రాణి ముందు వాడి ఆటలు సాగవురా. మన రాణి అంత పెద్ద వీరనారా? నిన్న రాత్రి అసలు అక్కడ ఏం జరిగింది? ఆ వీరగాథను దయచేసి చెప్పండి. మా మందిరా రాణి కథ చెప్తాను, విను. మందిరా, నా గొంతుపై కత్తి పెడతావా? వచ్చాడు ఈ వీరసేనుడు, రావే బయటకి. అదిగో వెళ్తున్నాడే, తిరిగి వస్తాడు. 1000 బంగారపు నాణేలు. తిరిగి రాడు. 2000 బంగారపు నాణేలు. మా మీదే పందాలు కడతారా పిల్లకాయలు? మీ రాణి సంగతి చూసి వచ్చిన పిమ్మట మీ సంగతి చూచేదను. మందిరా, ఎక్కడ దాగి ఉంటివి నీవు? ముగించేదను నీ కథను. ఎక్కడుంటివి? ఎక్కడున్నారు ఈ సేవకులు, మంత్రులు, పరిచారికలు, చెలికత్తలు? ఎవ్వరూ కనిపించడం లేదే. ఇలా సింహంలా గర్జిస్తూ ముందుకొస్తున్నా కూడా ఏ ఒక్కరు నా ముందుకు. ఏమైనది? ఎర్రని రక్తం. మందిరా, నాకే హెచ్చరికలు జారీ చేస్తావా? ఇటువంటి వాటికి అస్సలు భయపడడు ఈ వీరసేనుడు. ఈ వీరసేనుడు వచ్చాడు. మందిరా, నా రాకను తెలుసుకుని నీవు లోపలికి వెళ్లి దాక్కున్నావా? ఎక్కడుంటివి? బయటకు రావే. ఆ సౌందర్య దేవతని చూసి నోరు ఎల్లబెట్టాడు. మందిరా రాణి దీపాన్ని ఆర్పేసింది. ఒక అభాగ్య ప్రియుడిగా నేను ఏమి చేయగలను? తలుపులు మూసేసి బయటికొచ్చేశాను. ఇదే సూరరాణి వీరకథ. ఈ పనికి మాలిన మంత్రి సభలో నేను కూడా ఒక మంత్రిని. దీంట్లో వీడికి రాణి మీద ఒక ఒకటి లవ్వు. ఒరేయ్, నా ప్రేయసిని తిట్టకరా. నిన్న రాత్రి ఏమైనదో ఏమిటో తన అందాన్ని సమర్పించుకుందిరా. ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? మహామంత్రి, ఇది రాజవంశంలో సహజమే. అలాగే తీసి దీంతో పొడి. మహామంత్రి రాజగురు, ఏంటే? రాణి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నేను కావాల్సి వచ్చాను. మహామంత్రి, తను చీకటిలో ఎలా ఉంటుందనే కదా అడిగావు. పొగటిపూట చూడలేదు కదా. పగటిపూట తను ఎలా ఉంటుంది మీరు చూసారా? నాకు ఒక అవకాశం దొరుకుతుందా? తను పొగటిపూట మంగళకరంగా ఉంటుంది. దొంగ కరుస్తూ ఊహలోకి వెళ్ళకో. రారా. ఎప్పుడు చేతిలో కర్ర పట్టుకునే ఉంటుంది. చొంగ కాచకా. మీరు చెప్పినట్టు చాలా మంగళకరంగానే ఉన్నారు. నువ్వు నోరు మూసుకో. నేనే మొదటిసారి ఆ గెటప్ లో చూస్తున్నాను. మహారాణి, ఈ మధ్య డీసెంట్ గా మీరు బట్టలేసుకోవడం నాకు. రాజగురువు, ఏంటి? రాణి గారు అడిగినది ఏర్పాటు చేశారా? ఏం ఏర్పాటు? ఏమో తెలీదు. ఏ ఏర్పాటు? నువ్వు ఒక రాజగురువి, నీకు తోకొక మంత్రి. మూర్ఖుడా, సిగ్గుగా లేదు? జుట్టు పెరిగింది తప్ప నీకు కాస్త కూడా బుద్ధి పెరగలేదు. పిచ్చి మొహ, ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు? రాణి గారి వీరత్వానికి పోటీ పడగల వీరుల్ని తీసుకురమ్మని చెప్పాం కదా. ఎక్కడ ఆ వీరులు? ఎందులకు? రాణి గారు ఆడుకోవడానికి. దెబ్బలాట. ఈవిడికి మీ పరిచారకులకు పని లేదా? ఊర్లో ఈవిడ పేరు చెప్పగానే మగవాళ్ళందరూ ఊరు వదిలి పారిపోతున్నారు. నన్ను ఎక్కడికి వెళ్ళి పట్టుకోమంటారు? నన్నా పిలిచారు. కొరడా తీస్తేనే పిచ్చకొట్టుడు కొడుతుంది. చేతిలో కర్రుంది, ఇంకెలా కొడుతుందో. దీనికి అర్థం ఏంటి? ఆ వీరులు రాలేదంటే రాణి గారు మీ ఇద్దరి తలలతో ఆడుకుంటారు. రాణి అయితే ఏమైనా చేయొచ్చా? తను మందిర కాదు, మందర. ఏదో అనుకున్న ఆవేశంతో వచ్చాను. నా ఆశ మొత్తం ఆర్పేసింది. వీరుల్ని తీసుకురావాలంట, వారిని రాణితో దెబ్బలాటికి దింపాలంట.
రేయ్ రాజగురు, ఆమెమి చెప్పినదో మీకు అర్థం కాలేదా? అర్థమైనది. వాళ్ళు మనల్ని పక్కలేసే పని చెయ్యమంటున్నారు. రాజగురు, మీకు కోపం అనేదే రాదా? కోపం వస్తుంది, కానీ నా ప్రేమ నా కళ్ళు కప్పేసిందిరా. దీనికి బదులు ఆ పనే చేసుండొచ్చు. నీ పాత వృత్తిని గుర్తు చేసుకోకరా. ఒరే, ఆమె చివరి వరకు నా ముఖాన్నే చూడలేదు, చూసావా? చూసేలా మొహం ఉంటే కదా. మహేష్ బాబు, అది కాదు, ఆమె నా ముఖాన్ని చూసి మాట్లాడడానికి సిగ్గుపడుతోంది అంతే. ఆమె ఏమి కోరినా ఆ కోరిక తీర్చడమే ఈ ప్రియుడి బాధ్యత. రా, వీరుణ్ణి వేటాడదా. దీని ద్వారా ఈ గ్రామానికి తెలియజేస్తుంది ఏంటంటే, మహారాణి గారితో వీరులు ఆడుకోవడానికి రాజ్యసభకు రావాల్సిందిగా రాణి ఆజ్ఞ. ఆటలో ఆఖరి క్షణాలేమో. ఓ, పండుని పిసికే శబ్దమేనా ఇలా వినిపిస్తుంది? సరే వదిలేండి రాజుగురు, ఈ రోజు రాత్రి ఆమెకి ఏమనిపించిందో ఏంటో. ఏమిట్రా, వెర్రి పువ్వులా కనిపిస్తున్నానా? అదృష్టవంతులు కోలాటమాడుతున్నారు, చేతకాని వాడు నోరు మూసుకుని నిలబడి ఉంటాడు. నీకు రాణి గురించి తెలియదురా. ఆ వీరుడు ఎలా కోలాటం ఆడుతున్నాడో నీకు నేను చూపిస్తాను, రా. చూడు, కొడితే ఇలా శబ్దం వినపడుతుందా? ఇదే పైశాచికానందం. మీరు ఇలా ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? ఆమెతో కొట్టించుకోవడానికేరా ఇంతకాలంగా నిరీక్షిస్తున్నాను. వాణ్ణి ఎలా కొడుతుందో చూడు. ఇలా కుమ్మేయడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, నువ్వు చూడు. పాపయ్యమ్మ చేతుల్ని పెట్ట. తనెందుకింత నీచంగా ప్రవర్తిస్తోంది? ఒరేయ్, మహారాణి గారి గురించి నీకు సరిగ్గా తెలియదు. ఆమె గురించి నీకు తెలియాలి అంటే ముందుగా ఆమె తండ్రి గారి గురించి చెప్తాను విను. యువరాణి తండ్రి ఈ రాజ్యానికి చక్రవర్తి. ప్రజలకు సేవ చేయడం మానేసి చెలికత్తెలతో సేవ చేయించుకుంటున్నాడు. అతను కామానికే చిరునామా. అతని కంటపడ్డ ఏ స్త్రీను కాటేయకుండా వదల్లేదు. అతను చేసే కామచేష్టలని మౌనంగా చూసేది ఆ మందిర. తన కూతురికి భోజనం పెట్టే దీని కూడా వదిలిపెట్టలేదు. మల్లె పువ్వులా ఉన్న తన జీవితాన్ని అంధకారాన్ని చేశాడు. వీడి కామానికి కళ్ళే లేవు. దీనస్థితిని చూసి మందిర కుళ్ళి 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 ఏడ్చింది. ఆ చక్రవర్తిని ఎన్ని కొరడా దెబ్బలతో కొట్టినా మారాడు. మళ్లీ తన సరసానికి సరిగమలు వెతుక్కున్నాడు. ఇవన్నీ కళ్ళారా చూసిన ఆ మందిర తండ్రిపై పెంచుకున్న ఆ కోపం మొగజాతిపై ద్వేషంగా మారింది. రాణి ఆట మొదలైంది. ఊరిలో ఉన్న మగవారందరూ భయంతో పరుగులు తీశారు. రాణిని ఎదిరించిన మగవారిని తోలు ఊడేలా కొరడా దెబ్బలతో కొట్టేవారు. అమ్మాయిని కనరా అంటే మృగాన్ని కన్నాడు. ఎక్కడవాడు? ఒక్క నిమిషం, మీరక్కడ ఎలా? ఒరేయ్, తెలివి తక్కువ మంత్రి, అది నేను కాదు, నా తండ్రి జల్సా బ్రహ్మానందం. పూర్తిగా కథ విను. చూసావా, దున్నపోతు మీద పడుకున్నాడు. ఒరే మహారాజా, ఏం కూతుర్ని కన్నావయ్యా? నువ్వే పర్వాలేదు, తను మొగాళ్ళ తాట తీసేస్తోంది. ఆ సంగతి తరువాత భావన ఇంకా రాలేదే. నీ చెప్పు తీసి నిన్న కొడతాను. ములకాడి చెట్లు ఉయ్యాలు ఊగుదాం అనుకుంటున్నావా? చెట్టు పడిపోతేనా? చెట్టు పడిపోతేనే, వేరు బలంగానే ఉందిగా. గొడ్డలతో నరికేస్తాను, జాగ్రత్త. ఏమిట్రా పరిపాలిస్తున్నావు? పక్క దేశపు రాజులందరూ నా ముఖాన్ని ఉమ్మేస్తున్నారా? ఉమ్మేస్తే తుడుచుకొని పోరా. ఎదవా, నీలాంటి సిగ్గుమాలోని కాదరా నేను. అయితే సరే, వచ్చిన విషయం చెప్పు. ఇప్పుడే విషయానికి వచ్చాడు. నీ కూతురు చేసే అఘాయిత్యాల ముందు ఆపరా, దానికో మార్గం చూపించు. ఇది దాని తప్పు కాదురా. మరెవరి తప్పు? నా వల్ల అనుభవిస్తున్న శాపం. అది శాపంలో పుట్టింది, అందుకే ఇలా ప్రవర్తిస్తోంది. చందమామ కథలు, బుజ్జాయి కథలు, ఎన్ని కథలున్నాయి. అవన్నీ చెప్పి పెంచకుండా
నువ్వు చేసిన కామలీల కథ చెప్పి ఆ అమ్మాయిని చెడగొట్టావు కదరా. తెలివి తక్కువాడా, దగ్గుతాడు గాని పైకి పోవడం. ఇక్కడున్న మగవారి పరిస్థితి తలుచుకుని నేను మందు కొట్టని రోజంటూ లేదురా. నా బాధ నీకేం తెలుసు? సరే, నీ కూతురయ్యుంటే ఏం చేసేవాడివి? నా కూతురైతే తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తుండేవాడ్రా. అయితే అలాగనే చెయ్యి. మహారాజా, మీ కన్న కూతుర్ని చంపమంటున్నారు. నటించొద్దు, అదే కదా నీకు కావలసింది. పోరా. మా రాజును అపార్థం చేసుకున్నాను. వెళ్ళి భావనని రమ్మను. భావనానా? మంచం మించి లేవలేవు లేపలేవు, నీకెందుకురా అమ్మాయి? మహారాజు సరిగ్గా ఉంటే కూతురు ఎందుకు ఇలా తగలబడుతుంది? మగాల్ని ప్రేమించేది. ఛీ, ఎదవ బతుకు. నువ్వు పేరు పొందిన చిత్రకారుడివట, నిజమేనా? ఆహా, అద్భుతం. నా బొమ్మ చాలా అందంగా గీసావు. నిజంగా గొప్ప చిత్రకారుడివే. కానీ నాకు బొమ్మలు గీయడం బాగా వచ్చు. ఈ క్షణమే నేను నీ బొమ్మ గీస్తాను, చూస్తావా? ఈ చిత్రము విచిత్రముగా ఉన్నట్టు అనిపిస్తున్నదే, కానీ ఇది నా తప్పు కాదు, నా చేతిలో ఉన్న కుంచె తప్పు. అయినచో ఎలా? ఎవరక్కడా? భవిష్యత్తులో నన్ను చూసి ఈమెకు బొమ్మలు గీయడం చేత కాదు అని ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. నేను గీసిన ఈ చిత్రంలో ఏమాత్రం తేడా లేకుండా వేడి రూపాన్ని ఇలాగే మార్చేయండి. యువరాణి, రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. వచ్చేదనని చెప్పు. అందులో ఏం కనిపిస్తోంది? ఈ రాజ్యానికి చెందిన యువరాణి కనిపిస్తోంది. అలా అయినచో నీవు పరిపూర్ణ స్త్రీ అని తెలుసుకోలేదు. ఆహారము తీసుకురండి. నా కూతురని చూడకండి, చంపేయండి దాన్ని.
నువ్వు బతికుండకూడదు మందిరా, నువ్వు చావాలి. అదే దేశానికి మంచిది. నేను బ్రతకూడదంటున్నావా? నేను బ్రతకూడదు అంటే నీలాంటి వాళ్ళు ఇప్పటిదాకా బ్రతకడమే తప్పురా. No more defeat, she'll never cease. Back down, you can't, already deemed to be beneath commanding feet. Mandira, Maya Zena, Upeni, Sagibu. In her path, believe you'll never sleep. Watch for when she takes her throne and vows her foes to die alone. దహించే అగ్ని పర్వతం నా ఖడ్గమే నీకు మరణమే నే రక్తం కక్కే భూబాలనే There is no other, no one who dares to stand against you. విషం సర్పానే భయం లేని రాక్షసిని నిరావణుని చెల్లిని నకునే రాణిని కన్న తండ్రినే చంపేసిందే మహాపాతకి. తన తండ్రిని మాత్రమే చంపలేదురా, కంచంలో ఉన్న నా తండ్రి తల తీసి కోట గుమ్మంలో వేలాడదీసిందిరా. కిందేమో నన్ను చూడు యోగం వస్తుందని రాసింది. ఎందులకు? దిష్టి పోవడానికే. సరిగ్గా చేసింది. రేయ్, ఆమెపై పగ తీర్చుకోవడానికే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాను. ఇన్నాళ్ళు నన్ను మంచివాడిగానేగా చూసావు, చెడ్డవాడిగా చూడలేదు కదా. ఒరే మంత్రి, ఈ రోజు ఏదైనా తేడా వచ్చిందో మన ఇద్దరి తలలో గుమ్మానికే. ఆమె ఏం చేస్తుంది?
ఏదో అనిరుద్ధ వాయిస్తున్నట్టు ఆమె మైమర్చిపోయి వింటోంది. తబల మొహం పెట్టుకుని మృదంగా వాయిస్తున్నాడు. చుట్టాలపై కదా అని తీసుకొచ్చి కూర్చోబెడితే నా పరువు తీస్తున్నాడు. గంటైంది, నేను చెప్పినోడు ఇంకా రాలేదేంటి? వీడొకడో ఒక మూట నాణాలు తీసుకుని ఊరొద్దులు పారిపోయారా? ఎవరు మీరు? మేము పరాయ దేశం నుంచి వచ్చినాము. మీరు ముఖ్యంగా నిజాలు మాత్రమే మాట్లాడాలి. అబద్ధాలు ఆడితే మీ మెడ మీద తల ఉండదు. ఎందుకొచ్చామంటే మేము కళాకారులు, పలు దేశాలకి తిరిగి కళా ప్రదర్శనలు ఇస్తూ ఉంటాం. మా ప్రతిభ చూపటానికి వచ్చాం. అందుకు మీ అనుమతి కావాలి రాణిగారు. అబద్ధం. నిజమే చెప్తున్నా రాణిగారు. అబద్ధం. నిజంగా ప్రదర్శన కోసమే ఇక్కడికి వచ్చాను. ఏంట్రా బతుమాలుతున్నావు? ఎలా ఇంత పెద్ద ఈటని కళ్ళు మూసుకు పట్టుకుంది? ఇది మీరు చేసిన కుట్రని తెలిసినచో వెయ్యిరికించేలా ఉన్నావా? దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. రే చెప్పరా, నువ్వేనా చెప్పవే. ఇది కూడా నోరు తెరవడం లేదు. తెలుసు. రాణి ఆట రత్తి కట్టిన సమయంలో రంగంలోకి కొత్తగా ఒకడు దిగాడు. ఏమి లేకేది రాణి గారి. ఆహా, యువరాణి కథ చెప్పే చోటు భువనగిరి సమీపాన ఉన్న జ్యోతికి చెందిన ఇంట్లో. ఇట్లు కథకుడు. యువరాణి, కథకుడు తప్పించుకుని వెళ్ళాడు. ఎక్కడున్నాడా కథకుడు? కథ వినసొంపుగా ఉందా? తన మీదున్న కోపం ద్వేషంగా మారి తన కోసం వేట మొదలెట్టింది.
రానికి తిక్క ఓ రాణి గారి కోటలోకి చీమ కూడా పోలేదు కానీ ఒకరోజు వీరుడొక్కడు దూకిపోయే కత్తి వారుకి పిచ్చిరాని కొట్టలోకి పోయి వీరుడు గేటు దాటిలోనికొచ్చేలే మెల్లకొచ్చేలే బెడ్డు మీద బ్యూటీ రాని కాని నిద్రపోయతని మరచియరాని మెల్లగా తనపై వాలేడు మక్క నవ్వురు మక్క కథ వేరు పక్క అరానికి తిక్క మక్క నవ్వురు మక్క కథ వేరు పక్క అరానికి తిక్క వాణ్ణి ఈడ్చుకురండి. మిగతా కథ చెప్పు. మందిరాన బందిగున్న మాయలోడు రాణి గుండెకు చిల్లి పెట్టలే కొల్ల కొట్టెలే రాత్రిరంతా రాణి తోటి అలసిపోయే ఆమె అతనితో కూడా మక్క నవ్వురు మక్క కథ పేరు పక్క అరానికి తిక్క ఓ మక్క నవ్వురు మక్క కథ పేరు పక్క అరానికి తిక్క ఓ ఇంతవరకు ఎవరూ నాశనం చేయలేని రాణిని నీ గిల్మా కథ విని మోహంలో ఉన్న సమయం చూసి రాణిని చంపేశారు. తను చనిపోయే సమయంలోనే తెలిసింది రాజుగురు నీతో చేయించిన కుట్రని. నిన్ను వదలలేదు. ఆ రాజుగురు నీ గుండెలోనూ పొడిచాడు. ఇంకా శుభవార్త అందలేదే. రాజగురు ఏమిటి? నాదొక ఆలోచన. అడుగు. రాణి ఒకవేళ తప్పించుకుని పారిపోయింది అనుకోండి, మీ తల నరికి మీ నాన్న తలకాయలాగా కోట గుమ్మానికి వేలాడదీస్తుందేమో. అర్థమైంది. నా తల నరికించి నువ్వు సింహాసనంలో కూర్చోవాలనుకుంటున్నావా? నువ్వెప్పుడు ఎక్కడారా నికృష్టపు వెదవా? నేనే కడుపు మంటతో ఉంటే వీడు అగ్గి రాజేస్తున్నాడు. ఇంకా శుభవార్త అందలేదు. సబాష్. రాణి కథ ముగిసింది. ఇక అనకొండపురానికి మహారాజుని నేనేరా. మొగజాతిని కాపాడి మొగాళ్ళని నిరూపించుకున్నాను. ప్రాణాలతో రాణిని సమాధి చేసినా సరే ఆ రాణి శాపం ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. నాశనమైన సామ్రాజ్యంలో 1000 సంవత్సరాలకు ముందు గమ్మత్తు కథలు చెప్పి వంశానికి చెందిన నీ వల్ల అలాంటి కథలు చెప్పి ఆత్మను బంధించగలవు. భయంగా ఉందా? ఇంకా భయంకరంగా ఉంటుంది. సార్, వంశపారంపర్యంగా ఇదే వృత్తా మీకు? ఊరుకోండి సార్, ఇది మీ ఊరు సమస్య, మీరే చూసుకోండి. మేము బయలుదేరుతాం. నువ్వు భయపడకు. ఇవాళ రాత్రి అమావాస్య. రాణి ఉగ్ర రూపం దాల్చక ముందే ఒక భయంకరమైన పూజ చేస్తాను. అది ఆత్మను అంతం చేసి నిన్ను కాపాడు. ఓం గ్రీన్ క్లీన్ ఓం
గబగబ గుమ్. నాకు వెండి దీపం తీసుకురండి. వెండి దీపమా? ఉండి తీసుకొస్తాను స్వామి. వెండి దీపానికి 80 కిలోమీటర్లు వెళ్ళాలి. బోడిగుండు స్వామి, ఈ దీపమే ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే, ఓ కొబ్బరికాయ ఇవ్వండి అయ్యా. తీసుకోండి స్వామి. ఏంటమ్మా ఇది? సగం ఇక్కడుంది, మిగతాది ఎక్కడా? పొద్దున్నే కొబ్బరి చట్నీ చేసాం స్వామి. చట్నీ చేసావా? నన్ను వదిలేండి స్వామి, నేను బయలుదేరుతాను. అరే కూర్చోవయ్యా నువ్వు అక్కడివి. కొంచెం కాంప్రమైజ్ అవ్వండి స్వామి. ఏం బాబు, ఎప్పుడైనా కాంప్రమైజ్ అంటే పర్వాలేదు, ఎప్పుడూ కాంప్రమైజ్ అంటే ఎలాగయ్యా? చా, నువ్వు చాలా వేస్ట్ అయ్యా. సీరియస్నెస్ అర్థం కాలేదోయ్. కొబ్బరి నూనె కావాలా స్వామి? మొత్తం పిచ్చి గ్యాంగే. ఇదే ముఖ్యమైన ఘట్టం. నాకు ఓ పవిత్రమైన కన్నెపిల్ల రక్తం కావాలి. ఏంటిలా దిక్కులు చూస్తున్నారు? ఏంటి అర్థం కాలేదా? ఒక కన్నెపిల్ల యొక్క రక్తం కావాలి. బ్లడ్. అది ఉంటేనే ఆత్మను అంతం చేసి ఇతన్ని కాపాడగలం. కమ్ క్విక్, తీసుకురండి. ఈ పిడత మోగాలు ఎందుకు పనికిరావు అనుకుంటానే. స్వామి, నా కోసం రక్తం ఇవ్వడానికి నా సౌమ్య ఉన్నప్పుడు ఎందుకు మిగతా వాళ్ళని అడుగుతున్నారు? సౌమ్య, సారీ రా, నా బ్లడ్ నీకు యూస్ అవ్వదు. ఒక్క నిమిషం, నా ఫ్రెండ్ కి కాల్ చేసి అడుగుతాను. ఫ్రెండా? త్వరగా చెయ్యమ్మా, త్వరగా ఫోన్ చెయ్యమ్మా, త్వరగా. శ్రీ, నాకు నీ బ్లడ్ కావాలి, కొంచెం అర్జెంటే. ఎందుకు? అది ఇక్కడ కన్నిపిల్ల బ్లడ్ అడుగుతున్నారు, అందుకే. అయ్యో, నిన్న అడిగుండొచ్చు కదా. ఇవాళ పొద్దున్నే శివ వచ్చి వెళ్ళాడు. నా పరువు తీసావు కదే. ఛీ! ఏది సెట్ అయ్యేలా లేదే. స్వామి, మా ఊర్లో కోడి మేక రక్తం ఉంది, కావాలా? రే మూర్ఖుడా, కోడి రక్తం మేక రక్తం అంటున్నావు, నేనేమైనా పులిసి పెట్టానుక? ఎందుకురా నా పూజను అవమానిస్తున్నావు? ఇది ఒక పూజనా? ఛీ, నువ్వు వెళ్ళిపోవయ్యా. వీళ్ళు రాణి ఆత్మ వల్ల దారుణంగా చస్తేనే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. స్వామి, రాణి ఎన్ని గంటలకు వస్తుంది? నిన్ను ఎవరది? ఏంట్రా, చాలా ఓల్డ్ పీస్ లా ఉంది. ఒంట్లో ఉన్న రక్తం తీసుకో. ముసలిది తట్టుకోగలరా? నా రక్తాన్ని తీసుకో. ఆహా, ఈ ముసలిది ఇంకా కన్నిగా ఉందంటే మీ అందరినీ చూస్తుంటే ధైర్యంగా వెళ్ళి బాబు, నేను ఎక్కడ చూసుకుంటాను. సార్, ఆల్ ది బెస్ట్. వద్దు, మీరింతగా భయపెట్టే లెవెల్కి నేను వర్త్ కాదు. టక్కన స్ట్రైట్ గా వచ్చారంటే మాట్లాడుకుందాం. మిగతా కథ ఏంటో చెప్పు. కథ ఏం కథ? అయ్యో, ఏం కథ ఉంటుందో తెలియట్లేదే. నిన్ను కొట్టాలనిపించట్లేదు. నువ్వు మధ్యలో వదిలేసిన కథ ఇప్పుడే చెప్పు. మేడం, నా దగ్గర ఉన్నది ఒకే ఒక కథే, కావాలంటే అది చెప్పనా? ఒక ఇంటి బయట 2 తడి బట్టలు ఆరేశారు. అప్పుడు ఇంటి లోపల
హలో, వచ్చేసిందా? వస్తోంది. ఏదో కథ అడుగుతోంది. ఏం కథ చెప్పాలయ్యా? తన పూర్వజన్మ కథ వినడానికి వచ్చేసిందా? తన్ని కౌగిలించుకొని ముద్దిపో. ఏమయ్యా నువ్వు ఒక స్వామిజీయేనా? అమ్మాయి, ఆ ముద్దులోనే పూజ మొత్తం మహిముందమ్మా. పెట్టరా ముద్దు, పెట్టరా. అప్పుడప్పుడు మాయమైపోతుంది. ఎక్కడుంది? హలో, ఎక్స్క్యూజ్ మీ, కొట్టకమ్మా. ఏమండి? ప్లాన్ బి యాక్టివిటీ చేయి. వద్దయ్యా. నేను పూజ చేసి ఇచ్చిన రక్తాన్ని ఆమె మొహానికి రాసి. ఏమయ్యా, తనేం పాపం చేసిందయ్యా? ఏడుస్తుందయ్యా. నేను ఈ పని చెయ్యను. రే, అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? శబ్దమే లేదు. నువ్వు రా బాబు, రా 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 బాబు, రా బాబు, వచ్చి కౌగిలించుకో బాబు. అవును, రా బాబు. సరే, తను నైట్ వేసుకున్నా. ఏదైతే ఏంటి, నీ మొహం మీద ఉమ్మేసి. అతనెక్కడా? అరే పనికి మాలోళ్ళారా, విశ్వాసం లేని లోకంరా. ఎవరమ్మా నువ్వు? మందిరా మందిరా అందాల బిందురా, ఆసే తీరంగా దర్వు వేయంగా, మల్లిక మల్లిక అందాల మల్లిక, ఇష్టపడి నీతో కుస్తీ చేయనా. ఎమదీటైన పార్టీ ఓ సన్ని, ఎక్కి చూస్తేనే స్వర్గలోకం జర్నీ. ఎమదీటైన పార్టీ ఓ సన్ని, ఎక్కి చూస్తేనే స్వర్గలోకం జర్నీ. మందిరా మందిరా అందాల బిందురా, ఆసే తీరంగా దర్వు వేయంగా, మల్లిక మల్లిక అందాల మల్లిక, ఇష్టపడి నీతో కుస్తీ చేయనా.
అదిరిపోయి లుక్కు మందిరా మందిరా అందాల బిందురా ఆసే తీరంగా దర్వు వేయంగా మల్లిక మల్లిక అందాల మల్లిక ఇష్టపడి నీతో కుస్తీ చేయనా మందిరా మందిరా అందాల బిందురా ఆసే తీరంగా దర్వు వేయంగా మల్లిక మల్లిక అందాల మల్లిక ఇష్టపడి నీతో కుస్తీ చేయనా